ఉత్సవ కమిటీ సభ్యులందరూ మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం. వారితో పాటు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రన్న గారు కూడా రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పున్న ప్రభాకర్ గారికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి స్వాగతం సుస్వాగతం. ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నర్ గారికి ఉత్సవ కమిటీ తరఫున వారికి మనస్ఫూర్తిగా ఆర్థికంగా స్వాగతం పలుకుతూ స్వాగతం పలుకుతూ వినాయక చవితి శుభ సందర్భంగా గవర్నర్ గారిని ఈ యొక్క శుభదినంలో రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని, అంతకంటే ముందు ఉత్సవ కమిటీ ద్వారా వారిని సన్మానం జరిగిన తర్వాత మరి వారు సందేశాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అందరికీ గణేష్ శుభాకాంక్షలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ చేశారు. పోలీస్ సిబ్బంది, సిబి ఆనంద్ సార్ అన్ని రివ్యూస్ చేశారు. మరి మేము ప్రత్యేకంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఖైరతాబాద్ ఉన్న వినాయకుని ప్రపంచం మొత్తం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి టీవీ ఛానల్ వారికి, ప్రతి మీడియా వారికి, అదే యూట్యూబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. భగవంతుడు కూడా మరి 10 గంటలకు మహాదేవ శర్మ గారు, రంగనాథాచార్యులు గారు, మోహన్ పంతులు గారు, మోహన్ శర్మ గారు వీళ్ళందరూ వచ్చి ప్రతి సంవత్సరం లాగే భగవంతుని ప్రతిష్టాపన పూజ అవుతుంది. మీరు సైడ్లో చూడొచ్చు అమ్మవారు కమలాక పరమేశ్వరి అమ్మవారు. అదేవిధంగా మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే గజ్జలమ్మవారు, ఏదైతే వినాయకుని పెట్టే స్థలంలో ఆ గజ్జలమ్మవారు ఉండే మన 71 సంవత్సరం తర్వాత ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మేము ఈ సంవత్సరం సంకల్పం ఏంటంటే
మన భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ప్రజల విషయానికి భక్తుల విషయానికి వస్తే ఎటువంటి ఏర్పాటు చేస్తారు భక్తుల కోసం? చూడండి, అన్ని రకాలుగా బ్యారికేడింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులు భగవంతుని ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేశాము. సుమారు 64 కెమెరాస్ ఏర్పాటు చేశాము. సుమారు మరి ఇక్కడ ఎవరు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ చూపించి డిఎస్పీలని అట్లా ఇన్స్పెక్టర్ల ర్యాంక్ అధికారులను ఎస్ఐలు అట్లా చాలా మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. మళ్ళీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా కంటిన్యూ మానిటరింగ్ చేసేస్తూ ఉన్నారు. అట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయం చేసి ఈ వినాయకుడు వచ్చే భక్తుల కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది.